హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఇప్పుడు టైం చూస్తే 1:30 అవుతుందండి. నా పొజిషన్ అయితే అన్ని క్లోజ్ చేశాను. ఈ మ్యాష్యూ క్యాండిల్లోనే నా ప్రాఫిట్స్ అన్ని తీసుకున్నాను. సో అందుకనే ఇప్పుడే రికార్డ్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఈరోజు ఇప్పుడు చూస్తే మనకి నిఫ్టీ 50 చార్ట్ అండి. నిఫ్టీ 50లో మనకి ఏం జరిగింది ఈరోజు చూద్దాం. ముందుగా చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ మనకి అప్ సైడ్కి రిజెక్షన్ కనిపించింది. చూడండి, అప్ సైడ్కి మూమెంట్ కనిపించింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ విగ్ అనేది అప్ సైడ్ రిజెక్షన్ జరిగింది. సో ఆ బేస్ మీద మనం ఏం చేస్తాం, అప్ సైడ్ మూమెంటం కోసం ట్రై చేస్తాం. ఓకేనా? అప్ సైడ్ మూమెంటం కోసం. కాకపోతే ఇక్కడ హై బ్రేక్ అవ్వాలి, ఇట్లా అని కాకుండా ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి. ఓకేనా? ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి. ఆ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అయినాక మనం ఎంట్రీ తీసుకుంటాం. అక్కడి నుంచి స్టాప్ లాస్ 27 అంటే రౌండ్ ఫిగర్ 30 పాయింట్స్ పెట్టుకుంటాం. అంటే మనకి మ్యాక్సిమం 15 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. చూడండి, ఈజీగా 30 పాయింట్ స్టాప్ లాస్ అంటే 65 పాయింట్ అంటే 1:2 వెళ్ళింది. అంటే మనకి ప్రీమియంలో 30 పాయింట్స్ డ్యామ్ షూర్. ఓకేనా? అందులో చెప్పాను మీకు, ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పాను. మార్నింగ్ 10 o'clock బిలో మీకు ఎంట్రీ వచ్చింది అంటే 30 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి అని. 10 o'clock పైన అయితే మీరు టార్గెట్ అనేది 20 పాయింట్సే పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ పెట్టుకుంటాం? ఇప్పుడు చూడండి, ఇక్కడ పైకి వెళ్ళింది, ఇలా వచ్చేసి మనకి ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందేమో అనుకున్నాను. బట్ ఏం జరిగిందంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, డౌన్ సైడ్ బేరిష్గా మనకి కన్వర్ట్ అయింది. ఓకేనా? కాకపోతే క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఉంది, పుష్ బ్యాక్ కోసం వెయిట్ చేసాము. అంటే ఈ క్యాండిల్లో తీసుకున్నాం. ఇదంతా వెయిట్ చేసి ఇక్కడ ఈ క్యాండిల్ 50%లో మనము పొజిషన్ తీసుకున్నాం. స్వింగ్ హైట్ 36 పాయింట్స్ అంటే మనకి అరౌండ్ ఒక 17 పాయింట్స్ 16 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ వస్తుంది. ఓకేనా? స్టాప్ లాస్ వరకు రాలేదు, మనకి ప్రాఫిట్ టు లాస్ అట్లా మనకి సైడ్ వేస్లో పడింది మార్కెట్. మేమైతే వెయిట్ చేస్తాము. బట్ మనము ట్రస్ట్ చేయాల్సింది ఓన్లీ ఇండికేటర్ అండి. మనం ట్రస్ట్ చేయాల్సింది ఓన్లీ మన ఇండికేటర్. చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చినా కూడా సైడ్ వేస్లో ఉండి మనకు ఆల్రెడీ చెప్పింది ఇంకా అప్ సైడ్ మూమెంటం చేయను అని. ఒక అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినా కూడా ఒక చిన్న క్యాండిల్తోనే మనకి ఎగ్జిట్ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, మనకి కన్ఫర్మేషన్ బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఉంటా మూమెంటం స్టార్ట్ అయిపోయింది. చూడండి, మూమెంటం చూడండి, చాలా వరకు మూమెంటం చాలా గట్టిగా పడింది. చూడండి ఎంత 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 ఇదిగా పడిందా మూమెంటం అనేది. సో ఇదంతా మేమైతే ఒక క్యాండిల్ అయితే మేము క్యాప్చర్ చేసాము. ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరు, ఇండెక్స్ ఎంత మూవ్ అయిందో ప్రీమియం కూడా సేమ్ టు సేమ్ అలాగే మూవ్ అయింది. మేము తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ అలాగే మూవ్మెంట్ జరిగింది. మీరు డౌట్ ఉంటే చూసుకోండి, ఒక 150-160 రూపీస్ ఉన్న స్ట్రైక్ ప్రైస్లో చూసుకోండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మూమెంటం జరిగినప్పుడు ఇంకా మనం మార్కెట్లో ఉండే అవసరం లేదండి. బట్ ఇక్కడ చూడండి, మీకు సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అప్ సైడ్ మూమెంటం జరిగింది, హై బ్రేక్ అవ్వలేదు. ఓకేనా? చూడండి, హై బ్రేక్ అవ్వాలి. ఇక్కడ హై ఎంత ఉంది, 24,497 ఉంది. ఇక్కడ దీని హై ఎంత ఉంది, 96 ఉంది. సో ఇక్కడ హై బ్రేక్ కాలేదు. మళ్ళీ వెంటనే డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది, లో బ్రేక్ అవ్వలేదు. క్యాండిల్ పెద్దదే, మనకి లో బ్రేక్ చేసి వచ్చి ఇలాంటి మధ్యలో మనం పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ లో ఇచ్చినా కూడా ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ కాలేదు, ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి హై బ్రేక్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, పొజిషన్ అనేది చూడండి, ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకు లాస్ క్యారీ చేసినాం. మనకి మూమెంటం 20 పాయింట్స్ మూమెంటం ఈ క్యాండిల్లో, సింగిల్ క్యాండిల్లో మనకి మూమెంటం అయితే జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక ట్రేడు, ఇక్కడ ఒక ట్రేడు మనకి ఎటువంటి ఫ్లాప్ లేకుండా ఈరోజు 3 ట్రేడ్లు ఇచ్చింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ 20, ఇక్కడ 30, 50 పాయింట్స్, ఇక్కడ 100 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాము. ఈరోజు నిఫ్టీలో 150 పాయింట్స్ అనేది చాలా గ్రేట్ అండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో మీకు కూడా ఇండికేటర్తోనే చెయ్యండి. నేను చెప్తున్నాను, బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇండికేటర్ అనేది సపోర్ట్ తీసుకోండి. ఓన్లీ నాకెట్ చార్ట్ పెట్టుకొని చేయలేరు. ఎందుకంటే మేము కూడా మీ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా ఎంతో పోగొట్టినాము. ప్రైజెక్షన్ అవి అని ఇవన్నీ ఎంత పోగొట్టినాము. బట్ ఏమంటే మనకి ఎమోషనల్ క్యారీ అవ్వదు. సో ఇప్పుడు మీరు ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంటే
మీకు కనీసము డైరెక్షన్ బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా అనేది అదన్నా మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మొత్తం అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ చూడండి హైయర్‌లో, 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 హైయర్‌లో ఉంది. మీరు మొత్తం అంతా బుల్లి సైడే చూస్తారే గాని బేరిష్ సైడ్ చూడరు. కానీ మన ఇండికేటర్ చూడండి క్లియర్‌గా చెప్పింది బేరిష్ సైడే ఉండండి అనేసి. సో, నేను అదే చెప్తున్నాను. మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇండికేటర్ సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని చేయండి. ఖచ్చితంగా మీరు ఎండ్ ఆఫ్ ది మంత్‌కి ప్రాఫిట్‌లోనే ఉంటారు. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూడండి. మనకి ఫస్ట్ క్యాండిల్‌లోనే రిజెక్షన్ వచ్చింది. ఓకేనా? ఫస్ట్ క్యాండిల్‌లోనే రిజెక్షన్ వచ్చింది. సెకండ్ క్యాండిల్ బేరిష్ కన్ఫర్మేషన్ అయింది. బట్ లో అయితే బ్రేక్ అవ్వలేదు. మూడో క్యాండిల్ న్యూట్రల్ క్యాండిల్, నాలుగో క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ మనం నాలుగో క్యాండిల్ తీసుకుంటామా అంటే తీసుకోము. ఎందుకంటే విగ్ ఎక్కువ ఉంది. కిందకి రిజెక్షన్ ఎక్కువ ఉంది. సో ఈ మైనస్‌ని ప్లస్ చేసే క్యాండిల్ ఇంకోటి రావాలి గ్రీన్‌లో. వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం 9:30కి. ఓకేనా? 9:30కి ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ 86 పాయింట్స్. అంటే మనకి ఇప్పుడున్న మూమెంటం ప్రకారం 30 పాయింట్స్ వస్తుంది స్టాప్ లాస్. అంతకు మించి రాదండి. 25, 30 పాయింట్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మూమెంటం స్లో అయింది కదా బ్యాంక్ నిఫ్టీది. ఇక్కడ చూడండి 250 పాయింట్స్ వెళ్ళింది. 250 పాయింట్స్. ఓకేనా? మనం జస్ట్ క్యాప్చర్ చేసేది ఎంత అండి? ఓన్లీ 50 పాయింట్స్. మనకి 200, 300 పాయింట్లు వద్దండి. ప్రీమియంలో 50 పాయింట్లు చాలు. ప్రీమియంలో 50 పాయింట్లు చాలు మనకి. ఓకేనా? ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. మళ్ళా చూడండి ఇక్కడ ట్రేడ్ దొరికిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. ఈ ప్లేస్లో సపోర్ట్ తీసుకునింది. మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకునింది. ఓకేనా? ఇప్పుడు ఆ సపోర్ట్ తీసుకునింది కదా, ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం. ఆ కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మళ్ళీ చూడండి మళ్ళీ మనకి 170, 180 పాయింట్స్ మూమెంటం జరిగింది. సో ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 క్యాప్చర్ చేసామా? 100 పాయింట్స్ అయిపోయిందా? 100 పాయింట్స్ అయిపోయింది కదా, డే క్లోజ్ చేసేయండి. అది పొద్దున్నే 10 గంటలు అయితే ఏమి, 12 గంటలు అయితే ఏమి, లేదంటే 9:30కే అయితే ఏమి, ఏ టైం అయితే మీకు కావాల్సింది రోజుకి 100 పాయింట్లు క్యాప్చర్ అయిపోయింది, వదిలేయండి. అంతే సింపుల్. ఊరికే మార్కెట్ అంతా కూర్చొని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బేరిష్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ కాలేదు. సరేనా? చూడండి లో బ్రేక్ కాలేదు. మళ్ళీ మనకి ఏం జరిగింది? కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం దీనిపైన. అంటే బఫరింగ్ అంటే కరెక్ట్ పెట్టుకోకూడదండి. కొంచెం పైన బఫరింగ్. ఓకేనా? ఇక్కడ వరకు పెట్టుకోవాలి. బఫరింగ్ కోసం పెట్టుకోవాలి. చూడండి మార్కెట్ అక్కడక్కడే ఉండి మూమెంటం స్టార్ట్. నిఫ్టీలో బాగా మంచిగా ప్రీమియమ్స్ పెరిగినాయి. ఇంక బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా మీకు తెలిసిందే కదా, మంత్ ఎక్స్పైరీ అయినప్పటి నుంచి కొంచెం ప్రీమియమ్స్ అనేది కొంచెం తక్కువే. బట్ దిస్ ఇస్ ద ఓన్లీ 100 పాయింట్స్ ట్రేడ్. ఇక్కడ చూడండి 250 పెరిగినా కూడా లాస్ట్ అంటే 70 పాయింట్లే చూసాను నేను. ప్రీమియంలో పెరిగింది ఇది. కానీ ఇక్కడ 270 పాయింట్ పడిన తర్వాత నేను ప్రీమియంలో చెక్ చేస్తే 100 పాయింట్స్ సింగిల్ ట్రేడ్లో దొరికింది. 100 పాయింట్స్ ట్రేడ్ ఇక్కడ దొరికింది మనకి సింగిల్ ట్రేడ్లో. బట్ నేనైతే ఇలాంటి ట్రేడ్స్ అయితే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. నేను ఇక్కడ ఇంత ట్రేడ్స్ ఇంత పడినా కూడా నేను తీసుకునేది 50 పాయింట్లు మాత్రమే. నాకు 50 పాయింట్ ప్లస్ వచ్చిందా నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎటువంటి మొహమాటం లేదు. నాకు 200, 300 అన్ని పాయింట్లు వద్దు. నాకు 50 పాయింట్లు ప్లస్ కనిపించిందా నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్లో ఇక్కడ కూడా చెప్తున్నాను. చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. లో బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ చూడండి ఇక్కడ హై బ్రేక్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ 190 పాయింట్స్ ప్లస్. అంటే ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 పర్ఫెక్ట్లీ క్యాప్చర్ చేసినాం మనం. ఓకేనా? ఇది వదిలేయండి, నేను చేయలేదు. ఇది నేను నిఫ్టీలో చేస్తాను, ఇక్కడ చేయలేదు. అది పక్కన పెట్టండి. ఒకవేళ రెండు పక్కల ఫండ్స్ పెట్టుకొని డీమ్యాట్లో ఫండ్స్ ఉన్నాయి, రెండు పక్కల నేను చూస్ చేస్తాను అంటే ఇక్కడ 200, అక్కడ 150 పాయింట్లు. ఈరోజు జాక్పాట్. ఈరోజు ఏమి మార్కెట్లో ఏం న్యూస్ ఉందో నాకు తెలీదు. బట్ మన ఇండికేటర్ కరెక్ట్గా మనం ఇచ్చిన కోడింగ్ అనేది, మనం ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మీరు కూడా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయనవసరం లేదు. 95% చెప్తున్నా కదా, 95% వర్క్ మన ఇండికేటరే చేస్తుంది. జస్ట్ 5% అండి, జస్ట్ 5% మాత్రమే మీరు
వర్క్ చేయాలి. అది కూడా ఎందుకు, అనలైజ్ చేయడం, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంతే. ఈ 5% వరకు మీరు చేయండి, 95% వరకు మన ఇండికేటర్ చేస్తుంది. చెప్తున్నా కదా, నేను కూడా ఫుల్ డిపెండ్ అయిపోయినాను. నాకు ప్రైజేషన్ మొత్తం వచ్చు. నేను స్టాక్స్లో, క్రూడ్ ఆయిల్లో ప్రైజేషన్ మొత్తం చూసుకుంటాను. బట్ ఇండెక్స్కి వచ్చేసరికి నేను ఓన్లీ ఇండికేటర్ మీద నేను డిపెండ్ అయిపోతాను. ఎందుకంటే ఇండికేటర్ నాకు అలా నచ్చింది, అలాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. రేటింగ్ కూడా ఎక్కువ ఉంది, రేట్ ఆఫ్ విన్నింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇండికేటర్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వరుసకు ఒక 3 డేస్ కానీ ఒక 3 డేస్, ఒక 4 డేస్ కంటిన్యూగా నాకు లాస్ చూపించండి. మీరు ఇచ్చిన ఫండ్స్లో డబుల్ పేమెంట్ నేను రీఫండ్ చేస్తాను. మీరు ఎంత ఎత్తే ఇస్తారో నేను రెట్టింపుగా నేను నీకు పే చేసి క్షమాపణ కోరుకుంటాను. ఓకేనా? సో ఇండికేటర్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే లెఫ్ట్లో నెంబర్ అయితే ఉంటుందండి. కోర్స్ డీటెయిల్స్, ఇండికేటర్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ కానీ లేదంటే కాల్ కానీ చేయండి, ప్రొవైడ్ చేస్తాను. మన ఇండికేటర్ అయితే ఆల్ ఇండెక్స్ స్టాక్స్ మొత్తం క్రూడ్ ఆయిల్ అన్నిటికీ వర్క్ అవుతుంది. మీరు ఓన్లీ ఇండెక్స్కే అనుకోవద్దండి. ఓకేనా? ఓకే, టుమారో వీడియోలో కలుద్దాం. బై బై.